ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ విశ్వాసులకు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈరోజు మనము బైబిల్ నుంచి ఒక అంశాన్ని విశదీకరించి తెలుసుకోవాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అంశము యేసు శోధింపబడుట. వచనములు మత్తయి సువార్త 4:1-11. బాప్తిస్మము తీసుకున్నప్పటికీ యేసు వయసు దాదాపు 30 సంవత్సరములు. లూకా సువార్త 3:23. బాప్తిస్మము పొందిన వెంటనే ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడింది. ఆయన సాతాను చేత శోధింపబడుటకు కొనిపోబడింది. మన విశ్వాసము బలపడి పరిశుద్ధమగుటకును మనలను పరీక్షించుటకును దేవుడు సాతానుకు అనుమతి ఇస్తాడు. 1 పేతురు 1:6-7. కొత్త నిబంధనలో 2 శోధనలు ప్రస్తావించబడినవి. మొదటిది బయట నుండి మనకు కలుగు బాధ, కష్టము. రెండవది పాపంలోనికి ఈడ్చే మనలోని కోరికలు. అది సాతాను చేయు పని. మన చెడ్డ కోరికల చేత వాడు మనలను శోధిస్తాడు. యాకోబు 1:13-14. యేసులో ఏ చెడ్డ కోరికలు లేవు అయినప్పటికీ దేవుని అనుమతి చొప్పున శోధించాడు. శోధనలు ఎదుర్కోవటము పాపము కాదు, కానీ శోధనలో పడిపోవటం పాపము. యేసులో ఏ పాపము లేనందున పాపములో పడిపోలేదు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.